మునిమోక్షం గ్రామంలోంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మా అవ్వలకు, మా అక్కలకు, మా చెల్లెలకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు కూడా గట్టిగా ఆకలేస్తుందవ్వా. మీరు ఎట్లయితే సప్పట్లు కొట్టలేని పరిస్థితిలో నీరసం అయిపోయినరో నేను కూడా అంతనే నీరసం అయిపోయినా. మా అన్న సురేందర్ అన్న నన్ను పట్టుకొచ్చినాడు, మా ఊరికి వస్తావా రావా, మా ఊరికి వస్తావా, మా ఊరికి రా, మునిమోక్షానికి రా, మునిమోక్షంలో మా అవ్వలు మా తాతలు అందరూ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ వచ్చిన ఒక 2 నిమిషాలు మాట్లాడిపో అని చెప్పి నన్ను 2 గంటల నుంచి ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఎంత నీరసమైనారో నేను కూడా అంతనే నీరసమైనా. కానీ మునిమోక్షం గ్రామానికి వచ్చినాక మీ ఓపికను చూసినాక నాకు అనిపించింది ఇంకా 2 గంటలు అయ్యేసరికి ఇక్కడ కూర్చోవచ్చు అనిపిస్తుంది నాకు. అట్లని చెప్పి మీరు 2 గంటల టైం తీసుకోకుండా నేను ముఖ్యమైన విషయాలు 2 నిమిషాలు చెప్పి మీకు ముగించదలుచుకున్నా. నేను హైదరాబాద్ నగరం నుంచి గత 4 నెల రోజులుగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పనిచేస్తున్నా. ఇటు మహబూబ్ నగర్ మండలంలో కానీ, హన్వాడ మండలంలో కానీ, మహబూబ్ నగర్ టౌన్ లో కానీ నేను అనేక సమావేశాలు అటెండ్ అయినా. అనేక సమావేశాల్లో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి వివిధ రకాల సమావేశాలను నేను చూసినా కానీ ఇంత క్రమశిక్షణతోటి, ఇంత ఓపికతోటి నేను ఏ ఊర్లో, ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏ ఊర్లో చూడలే అని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. ముఖ్యంగా నేను హైదరాబాద్ నుంచి వచ్చిన విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను హైదరాబాద్లో ఉంటా కాబట్టి హైదరాబాద్లో 33 జిల్లాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఆడ తిరుగుతూ ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు ఆడ తిరుగుతూ ఉంటాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ తిరుగుతూ ఉంటారు. నేను హైదరాబాద్లో ఉన్నా కూడా రోజు హైదరాబాద్లో ఏం చర్చ జరుగుతుందో తెలుసా మీ అందరికీ? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ అని చెప్పి చెప్తున్నారు. హైదరాబాద్ లో పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి 70 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి. మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన మహబూబ్ నగర్ బిడ్డ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మీరందరూ ఓట్లేసి మీ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పాలమూరు నుంచి మీరు ఎన్నుకున్నారో, ఏ విధంగా అయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి మరో పాలమూరు బిడ్డను మీరు ఎన్నుకున్నారో, మరి ఇంకొక పాలమూరు బిడ్డ మనందరి ప్రియతమ నాయకుడు ఇవాళ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు కూడా ఈ పార్లమెంట్ నుంచి ఈ పాలమూరు బిడ్డగా మీరు పార్లమెంట్ కు పంపిస్తే, ఈ పార్లమెంట్ కి, ఈ పాలమూరు నియోజకవర్గానికి ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి మీ అందరి ఊర్లు, మీ అందరి జీవితాలు, మీ పిల్లల భవిష్యత్తులు బాగుండేటట్టు చేయగలిగిన సత్తా ఆయనకుంది. ఆయనకేం సత్తా ఉంది నీకేం తెలుసు అంటారా? నేను వంశీచంద్ర రెడ్డి మేము విద్యార్థి రాజకీయాలు చేసినాము, మేము యువజన కాంగ్రెస్ రాజకీయాలు చేసినాము. వంశీచంద్ర రెడ్డి గారికి ఉన్నటువంటి దీక్ష, దక్షత, డెడికేషన్ నాకు తెలుసు. వంశీచంద్ర రెడ్డి గారు ఏదైనా పని పట్టుకుంటే ఆ పని నిడిచిపెట్టాడు. ఆ పట్టుదల ఎవరెవరికి ఉంది మన రాష్ట్రంలో? ఆ పట్టుదల మీ పాలమూరు రక్తంలో ఉంది. ఆ పట్టుదల ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బిడ్డ లగ్గం పెట్టుకొని జైల్లో పెడితే ఏం చేసిండు? మన పాలమూరు ముద్దు బిడ్డ లగ్గ పెట్టుకొని జైల్లో కూర్చోబెడతావా కేసీఆర్? నీ ఆడ నుంచి నీ పని పడతా అని చెప్పి కేసీఆర్ ని కుర్చీ దింపి మడత పెట్టి ఇంటికి పంపించిన పాలమూరు పౌరుషాన్ని మీరు అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను మీ అందరికీ ఎక్కువ సమయం తీసుకోకుండా చెప్తున్నా, పెద్దలందరూ కూడా ఏం పథకాలు వస్తాయి, ఏం పింఛన్లు వస్తాయి, ఏడ ఇళ్ళు వస్తాయి, విద్యార్థులకు ఏం జరగబోతుంది, కార్మికులకు ఏం జరగబోతుంది, కర్షకులకు ఏం జరగబోతుంది, మా అవ్వలకు ఏం జరగబోతుంది అన్ని చెప్పిండ్రు పెద్దలు. నా తరపున నేను మీకు ఒకటే ఒక సందేశం చెప్తున్నా. పెద్దగా మాట్లాడుకుంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్పిండు.
ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మాట వాస్తవం. ఇది ఎవడు అవునన్నా కాదన్నా అది వాస్తవం. ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిండ్రో మళ్ళా ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. కానీ ఇందిరమ్మ ఇల్లు ఎన్నొస్తాయనే దగ్గర లెక్క మీ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నాకు చెప్పిండ్రు. సంవత్సరానికి 4,000 ఇళ్లు మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో వస్తున్నాయి. అంటే 5 సంవత్సరాలలో 20,000 ఇళ్లు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి మీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారి నాయకత్వంలో 20,000 ఇళ్లు మన కేవలం మహబూబ్ నగర్ నియోజకవర్గానికి రాబోతున్నాయని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తూ మరొక విషయం చెప్తా. ఇవాళ దారి పంట వచ్చుకుంటూ చూసిన కొందరు ఆడాడ పువ్వు గుర్తు కనబడుతుంది. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పువ్వు గుర్తోడు వస్తే ఏం చేస్తాడంటే లాస్ట్ 10 సంవత్సరాల నుంచి పువ్వు గుర్తోడే ఉన్నాడు. కానీ 10 సంవత్సరాల తర్వాత పువ్వు గుర్తోనికి మనసులో పురుగు తిరిగింది. ఇవాళ ఏమంటుండో నాకు 400 సీట్లు ఇవ్వండి అని అడుగుతుండు పువ్వు గుర్తోడు. ఏం చేస్తావా 400 సీట్లు ఇస్తే అని చెప్పి మేమందరం కాంగ్రెస్ వాళ్ళం పోయి వెనక పోయి చూస్తే ఆయనకి 400 సీట్లు ఇస్తే మన నాయకుడు మనందరి జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మారుస్తా అంటుండు. ఇక్కడున్న దళిత బహుజన గిరిజన మైనారిటీలందరూ కూడా ముఖ్యంగా దళితులు బీసీలు, నేను కూడా ఒక బీసీ కులంలో పుట్టిన బిడ్డని, మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మన రాజ్యాంగాన్ని మారిస్తే మన పిల్లలు ఉద్యోగాలు పోతాయి, మన రిజర్వేషన్లు పోతాయి, మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎక్కడ కూడా మనకు రేపొద్దున మనకి ఎక్కడ స్థానం లేకుండా చేస్తారు. మనం జీవితాంతం బానిస బతుకులు బతికే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు అందరు ఇక్కడ ఉన్న అవ్వలందరికీ చెప్తున్నా, మీ ఇండ్లకు పోయి మా కాకలకు చెప్పండి, మా చిచ్చలకు చెప్పండి, మా పిల్లలకు చెప్పండి, పువ్వు గుర్తొస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు అందరు అప్రమత్తంగా ఉండి ఆ పువ్వు గుర్తుని ఎట్టి పరిస్థితుల్లో దగ్గర రానియొద్దు. పువ్వు గుర్తుకు పొరపాటున కూడా ఓటేయొద్దు. ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలనలో, ప్రజా పాలనలో మనకు అన్ని రకాల స్కీములు వస్తున్నాయి. పెద్దలందరూ చెప్పినారు. ఆ స్కీములన్నీ, ఆ పథకాలన్నీ కూడా మీ ఇంటింటికి, మీ గుమ్మానికి చేర్చే బాధ్యత మేం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకులం. ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి అవ్వ గుమ్మం తట్టి అవ్వా నీకు పింఛన్ వచ్చిందా లేదా, అవ్వా నీకు సిలిండర్ వచ్చిందా లేదా, అవ్వా నీకు ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పి ప్రతి పథకాన్ని కూడా మీ ఇంటికి చేర్చే బాధ్యత మేమందరం తీసుకుంటాము. ఇంక నా ప్రసంగాన్ని ఎక్కువ కొనసాగించకుండా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరినీ ప్రాధాయపడుతున్నా. మన పార్లమెంట్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు ఎంతో క్రమశిక్షణతోటి డాక్టర్ చదువుని కూడా త్యాగం చేసి ఆయన డాక్టర్ చదువుకున్నా గానీ మన పాలమూరుకి సేవ చేయాలన్న ఏకైక సంకల్పంతో ఇవాళ పాలమూరు బిడ్డగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ బిడ్డను గెలిపించి ఆశీర్వదించి ఆదరించి ఖచ్చితంగా పార్లమెంటుకు పంపించి మన పాలమూరు పౌరుషాన్ని చూపించుకొని చెల్లా వంశీచంద్ర రెడ్డి గారిని భారీ మెజారిటీ తోటి ఈ గ్రామం నుంచి, ముఖ్యంగా మునిమోక్షం గ్రామం నుంచి నేను వచ్చి చూసుకుంటున్నా కాబట్టి రేపొద్దున డబ్బాలు ఓపెన్ అయినాక కూడా మునిమోక్షం గ్రామ డబ్బా ఓపెన్ చేసుకుంటూ చూస్తా. ఖచ్చితంగా వెంకటయ్యను అడుగుతా. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వంశీచంద్ర రెడ్డి గారికి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా చేస్తలేరు. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ.